మీనా తన స్నేహితులతో చేసిన చిన్న పందెంలో ఓడిపోతుంది. ఇక మాట ప్రకారం ఓడిపోయినందుకు మీనా వాళ్లకు 500 రూపాయలు ఇస్తుంది. కానీ వాళ్ళు ఆ డబ్బులు వాళ్ళకి వద్దంటారు. నువ్వు పొద్దున చేసిన బీట్రూట్ దోశ నీ భర్తకు నచ్చిందో లేదో ఇప్పుడు ఫోన్ చేసి అడుగు మీనా. బాలు కనుక ఆ దోశ బాగుందని నిన్ను మెచ్చుకుంటే ఈ 500 రూపాయలు నీ దగ్గరే ఉంచుకోవచ్చు అని చెప్తారు. దాంతో మీనా నా భర్త ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారు అని వాళ్ళకి ఛాలెంజ్ చేసి మరీ బాలుకి ఫోన్ చేస్తుంది. అయితే బాలు డ్రైవింగ్లో ఉండడంతో మీనా ఫోన్ కట్ చేస్తాడు. ఇక మీనా తిరిగి మళ్ళీ ఫోన్ చేయడంతో బాలు విపరీతమైన కోపంతో చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి కొంపలేమైనా మునిగిపోతున్నాయా, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో మీనా మెల్లగా అది కాదండి, ఉదయం నేను వేసిన దోశ ఎలా ఉందో చెప్తారా అని అడుగుతుంది. ఆ మాట వినగానే బాలుకి చిరెత్తుతుంది. నేనిక్కడ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తూ ఉంటే నీకు దోశల గురించి అడగడానికి టైం దొరికిందా, ఇలాంటి పిచ్చి విషయాల కోసం ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అని విసుక్కుంటూ టక్కున ఫోన్ కట్ చేసేస్తాడు బాలు. ఇక దాంతో మీనా పందెం ఓడిపోవడమే కాకుండా తన భర్త తను అందరి ముందు పొగుడుతాడు అనుకుంటే ఇలా తిట్టడంతో మీనాకు చాలా అవమానంగా అనిపిస్తుంది. ఇక చేసేదేమీ లేక తన చేతిలో ఉన్న 500 రూపాయలు తన స్నేహితులకి ఇచ్చి వెళ్ళిపోతుంది.